హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎం స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్కు సంబంధించి జనరల్ అవేర్నెస్ అనే టాపిక్ నుంచి మే నెలలో జరిగిన ఎగ్జామ్స్ని బేస్ చేసుకుని జనరల్ అవేర్నెస్ నుంచి ఏ టాపిక్స్ నుంచి బిట్స్ ఇవ్వడం జరిగింది, దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది మేము ఐడెంటిఫై చేసి ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి బిట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి జనరల్ అవేర్నెస్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్లో ఉన్న మెయిన్ 50 బిట్స్ని ఈ వీడియోలో చూద్దాం. ఇది పార్ట్ 1 రూపంలో అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ పార్ట్ 2 కూడా త్వరలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 2 పార్ట్స్ అయిన తర్వాత టాపిక్స్ వైజ్ కూడా ఇంపార్టెంట్ బిట్స్ రూపంలో అలాగే మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో ఆ వీడియోస్ అనేవి త్వరలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి అందించే ప్రతిదీ కూడా మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంటే అవుతాయి. లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, ఉత్తరప్రదేశ్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా వృద్ధి రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, మేఘాలయ. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా వృద్ధి రేట్ అనేది ఎక్కువగా ఉన్న రాష్ట్రం మేఘాలయ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం జన సాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, బీహార్. 2011 జనాభా లెక్కల ప్రకారం జన సాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం బీహార్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, కేరళ. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత రేట్ అనేది ఎక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఢిల్లీ సుల్తానులు ఎప్పటి నుండి ఎప్పటి వరకు పరిపాలించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, 1206 నుండి 1526. ఢిల్లీ సుల్తానులు 1206 నుండి 1526 సంవత్సరం వరకు పరిపాలించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఢిల్లీని ఎన్ని రాజవంశాలు పరిపాలించాయి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, 5. ఢిల్లీని 5 రాజవంశాలు పరిపాలించాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఢిల్లీని పరిపాలించిన 5 రాజవంశాల వరుస క్రమాన్ని గుర్తించండి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. ఢిల్లీని పరిపాలించిన 5 రాజవంశాలు చూసినట్లయితే ఫస్ట్ బానిస వంశం, తర్వాత ఖిల్జీ వంశం, తర్వాత తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, అలాగే లోడీ వంశం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కుతుబుద్దీన్ ఐబక్ ఏ తెగకు చెందినవారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, ఇల్ బారీ. కుతుబుద్దీన్ ఐబక్ ఇల్ బారీ తెగకు చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కుతుబుద్దీన్ ఐబక్ మహమ్మద్ గోరి రాజప్రతినిధిగా ఢిల్లీలో ముస్లిం రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించాడు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, క్రీస్తు శకం 1206. క్రీస్తు శకం 1206వ సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబక్ మహమ్మద్ గోరి రాజప్రతినిధిగా ఢిల్లీలో ముస్లిం రాజ్యాన్ని స్థాపించాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో అతి పొడవైన నది ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, గంగా నది. భారతదేశంలో అతి పొడవైన నది గంగా నది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గంగా నది పొడవు ఎంత? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, 2525 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అలకనంద మరియు భగీరథ అనే 2 పాయల వద్ద పుట్టిన నది ఏది?
దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి గంగా నది. అలకనంద మరియు భగీరథ అనే 2 పాయల వద్ద పుట్టిన నది గంగా నది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గంగా నది ప్రవహించు రాష్ట్రాలు క్రింది వాటిలో గుర్తించండి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అవి ఏమిటో చూద్దాం. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్. గంగా నది ప్రవహించు రాష్ట్రాలు చూసినట్లయితే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ పద్మా నది. గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మా నది అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విటమిన్స్ అనే పేరు పెట్టిన వ్యక్తి ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి కాసిమర్ ఫంక్. విటమిన్స్ అనే పేరు పెట్టిన వ్యక్తి కాసిమర్ ఫంక్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పాలపై పరిశోధన చేసి పాలలో పెరుగుదల పదార్థాన్ని సహాయ లేదా అదనపు కారకంగా పిలిచిన శాస్త్రవేత్త ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి సర్ హెచ్జి హాప్కిన్స్. సర్ హెచ్జి హాప్కిన్స్ పాలపై పరిశోధన చేసి పాలలో ఉన్న పెరుగుదల పదార్థాన్ని సహాయ లేదా అదనపు కారకంగా పిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విటమిన్స్ అనే పదం ఏ పదం నుంచి వచ్చింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి వైటల్ ఎమినిస్. వైటల్ ఎమినిస్ అనే పదం నుంచి విటమిన్స్ అనే పదం వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విటమిన్లను 2 రకాలుగా వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి మెక్కకల్లం. విటమిన్లను 2 రకాలుగా వర్గీకరించిన శాస్త్రవేత్త మెక్కకల్లం. ఇక్కడ విటమిన్లు 2 రకాలుగా అంటే 1 నీటిలో కరిగే విటమిన్లు మరియు 2 కొవ్వులో కరిగే విటమిన్లు. ఈ 2 రకాలుగా వర్గీకరించిన శాస్త్రవేత్త మెక్కకల్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో కొవ్వులో కరిగే విటమిన్లను గుర్తించండి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి విటమిన్ ఏ. ఇక్కడ మనం కొవ్వులో కరిగే విటమిన్లు చూసినట్లయితే ఏ, డి, ఈ, కే ఈ 4 కూడా కొవ్వులో కరిగే విటమిన్లు. అలాగే నీటిలో కరిగే విటమిన్స్ చూసినట్లయితే బి విటమిన్స్ అంటే బి కాంప్లెక్స్కి సంబంధించిన విటమిన్స్ అన్నీ కూడా నీటిలో కరుగుతాయి. అలాగే సి విటమిన్ కూడా నీటిలో కరిగే విటమిన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలోనే మొట్టమొదటి రాజ్యాంగం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి బ్రిటన్. ప్రపంచంలోనే మొట్టమొదటి రాజ్యాంగం బ్రిటన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మొదటి అలిఖిత రాజ్యాంగం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రిటన్. ఇది బ్రిటన్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి రాజ్యాంగం మరియు మొదటి అలిఖిత రాజ్యాంగం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలో మొదటి లిఖిత అతి చిన్న అతి దృఢమైన రాజ్యాంగం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా. అమెరికా రాజ్యాంగం అనేది ప్రపంచంలో మొదటి లిఖిత మరియు అతి చిన్న అతి దృఢమైన రాజ్యాంగం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి భారత్. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత్ రాజ్యాంగం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి అరిస్టాటిల్. రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా ప్రతిపాదించిన వారు అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చంద్రగుప్త మౌర్యుడు ఏ నగరం నుండి పరిపాలన చేశారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ పాటలీపుత్ర. పాటలీపుత్రం అనే నగరం నుండి చంద్రగుప్త మౌర్యుడు పరిపాలన చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో 2 ప్రముఖులు క్రింది వాటిలో గుర్తించండి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి ఏ అండ్ బి సరైనవి.
అంటే కౌటిల్యుడు మరియు మెగస్తనీస్ వీళ్ళిద్దరూ కూడా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలోని ప్రముఖులు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కౌటిల్యుడిని ఈ విధంగా కూడా పిలుస్తారు. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, ఏ అండ్ బి సరైనవి. అంటే చాణక్యుడు మరియు విష్ణుగుప్తుడు అని కౌటిల్యుడిని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మెగస్తనీస్ రచించిన ప్రసిద్ధ గ్రంథం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, ఇండికా. మెగస్తనీస్ రచించిన ప్రసిద్ధ గ్రంథం ఇండికా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సన్నీ డేస్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, సునీల్ గవాస్కర్. సునీల్ గవాస్కర్ సన్నీ డేస్ అనే గ్రంథాన్ని రచించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యాక్ అగెనెస్ట్ ఆడ్స్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, సానియా మీర్జా. యాక్ అగెనెస్ట్ ఆడ్స్ అనే గ్రంథాన్ని సానియా మీర్జా రచించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, అబ్దుల్ కలాం. ఈ బిట్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అబ్దుల్ కలాం రచించిన గ్రంథం వచ్చేసి వింగ్స్ ఆఫ్ ఫైర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మై లైఫ్ అనే గ్రంథ రచయిత ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, బిల్ క్లింటన్. బిల్ క్లింటన్ మై లైఫ్ అనే గ్రంథాన్ని రచించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎల్కే అద్వానీ రచించిన గ్రంథం క్రింది వాటిలో గుర్తించండి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, మై కంట్రీ మై లైఫ్. మై కంట్రీ మై లైఫ్ అనే గ్రంథాన్ని ఎల్కే అద్వానీ రచించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెల్సన్ మండేలా రచించిన గ్రంథం క్రింది వాటిలో గుర్తించండి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, ఏ అండ్ బి సరైనవి. అవేమిటంటే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, అలాగే స్ట్రగుల్ ఇన్ మై లైఫ్. ఈ 2 గ్రంథాలను కూడా నెల్సన్ మండేలా రచించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ గ్రంథాలు వారు రచించిన రచయితల గురించి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి సెషన్లో కూడా ఇవ్వడం జరిగింది మేలో జరిగిన ఎగ్జామ్స్లో. కాబట్టి జూన్లో రాయబోయే వాళ్ళకు కూడా ఈ గ్రంథాలు దానికి సంబంధించిన రచయితలు ఎవరనేది అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి టాపిక్ని కొంచెం డెప్త్గా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విజయనగర సామ్రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, క్రీస్తు శకం 1336. క్రీస్తు శకం 1336 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తులువ వంశంలో గొప్పవాడిని గుర్తించండి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు తులువ వంశంలో గొప్పవాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అరవీటి వంశంలో చివరి వాడు ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, 3వ శ్రీరంగరాయలు. 3వ శ్రీరంగరాయలు అరవీటి వంశంలో చివరివాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, శ్రీముఖుడు. శాతవాహన రాజ్యాన్ని స్థాపించిన వాడు శ్రీముఖుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శ్రీముఖుడు పరిపాలన చేస్తున్నప్పుడు దేనిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రతిష్టానపురం. ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకుని శ్రీముఖుడు పరిపాలన చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శ్రీముఖుడు ఎన్ని సంవత్సరాలు పాలించాడు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, 23 సంవత్సరాలు. శ్రీముఖుడు 23 సంవత్సరాలు పరిపాలించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శ్రీముఖుని పరిపాలనా కాలం. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, 271 నుండి 248. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శ్రీముఖుని కుమారుడు ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, మొదటి శాతకర్ణి.
శ్రీముఖుని కుమారుడు, మొదటి శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమై ఏప్రిల్ 1, 2023 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి 50 సంవత్సరాలు. టైగర్ ప్రాజెక్ట్ ప్రారంభమై ఏప్రిల్ 1, 2023 నాటికి 50 సంవత్సరాలు అనేది పూర్తవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భూమి ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు తిరుగుతుంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ పడమర నుండి తూర్పుకు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిగిలిన గ్రహాలన్నీ కూడా తూర్పు నుంచి పడమరకు తిరుగుతూ ఉంటే ఒకటి భూమి మాత్రమే పడమర నుంచి తూర్పు వైపుకు తిరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపిల్ ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటర్ నందు 1570 సంవత్సరంలో ఎవరు రూపొందించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ టకీ ఆల్దిన్ ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటర్ నందు 1550 సంవత్సరంలో రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన మత సమాజం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ బ్రహ్మ సమాజం. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన మత సమాజం బ్రహ్మ సమాజం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జమీందారీ విధానాన్ని కారన్ వాలిస్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి 1793. 1793వ సంవత్సరంలో జమీందారీ విధానాన్ని కారన్ వాలిస్ ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షానామా గ్రంథాన్ని ఎవరు రచించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ ఫిరదౌసి షానామా గ్రంథాన్ని రచించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మొదటి 5 గ్రహాల వరుస క్రమాన్ని గుర్తించండి. దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు మరియు బృహస్పతి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఈ క్రింది వాటిలో గుర్తించండి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ శుక్రుడు, బుధుడు. శుక్రుడు మరియు బుధుడు ఈ 2 గ్రహాలకు కూడా ఉపగ్రహాలు అనేవి లేవు. ఇవి ఎస్ఎస్సి ఎంటీఎస్కు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి 50 బిట్స్ అనేవి పార్ట్ 1 రూపంలో మీకు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2కి సంబంధించి అనదర్ 50 బిట్స్ నుంచి అనేది వీడియో అప్లోడ్ చేస్తాము. ఇవి అయిపోయిన తర్వాత టాపిక్ వైజ్గా మీకు డీటెయిల్డ్గా వీడియో అనేది అందిస్తాము. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.